టుడే ఈ వీడియోలో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ బిట్స్ సంబంధించి వీడియో చేస్తున్నాం. ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది వివరించాము. బోర్డు వైపు మీరు చూస్తే వీడియోలో నెంబర్ 1 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమ భిన్నము. లవము చిన్నది, హారము పెద్దది. ఉదాహరణకి 2/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. దశాంశ భిన్నంగా మారిస్తే 0.2 ఆన్సర్. ఇంప్రాపర్ అపక్రమ భిన్నం. లవము పెద్దది, హారము చిన్నది. ఉదాహరణకి 10/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నంబర్ 3 మిశ్రమ భిన్నము. మిశ్రమ భిన్నంలో ఒక పూర్ణాంకం 2 3/5. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 5 2 10, 10 + 3 10, 13 + 5 13/5. 13/5 అంటే లవం పెద్దది, హారము చిన్నది. ఇది ఇంప్రాపర్ భిన్నంగా మార్చేవన్నమాట. మిశ్రమ భిన్నాన్ని ఇంప్రాపర్ భిన్నంగా మార్చుకోవాలి. మొదట మనకి కూడికల్లో ప్రధానంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకొని మాత్రమే కూడికలు కానీ తీసివేయాలి కానీ చేయవాలి. ఈవెన్ గుణకార మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కూడా అదేవిధంగా చేయాలి. అయితే ఈ యొక్క ఫ్రాక్షన్స్ యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఫ్రాక్షన్ అంటే భిన్నము, అంటే మొత్తంలో ఎంత అనేది. సపోజ్ ఒక గ్లాస్ నిండా మనం పాలు తీసుకున్నట్లయితే ఆ గ్లాస్ నిండా ఒక 50 ml పాలు కనుక సరిపోతే ఆ గ్లాసు కెపాసిటీ ఇప్పుడు ml అనుకుందాం. వాటర్ లేదా పాలు కానీ ఏదైనా కానీ ద్రవ పదార్థాన్ని హాఫ్ నింపాం అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1/2. హాఫ్ గుర్తు 1/2 అంటే 50%. పర్సెంటేజ్లో చెప్పిన భిన్నాల్లో చెప్పిన మీనింగ్ ఒకేలాగా ఉంటుందన్నమాట. అలా కాకుండా గ్లాసులో ఆ పాలని 4 వంతుకు నింపితే దాన్ని 25%